రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై సొంత నియోజకవర్గ మహిళలు తిరగబట్టారు. మదిర మున్సిపాలిటీలో చెక్కుల పంపిణీకి వచ్చిన బట్టి విక్రమార్కకు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మహిళలకు వివిధ చెక్కుల పంపిణీ చేసి మచ్చిక చేసుకోవాలనుకున్న ఆయన వ్యూహం బెడిసికొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని నిలదీశారు మహిళలు. మున్సిపాలిటీలో ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదని, గ్యాస్ సబ్సిడీ కూడా రావడం లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఇస్తామన్న 2,500 రూపాయలు ఎటుపోయాయని, కళ్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతోనే నేరుగా వాగ్వాదానికి దిగిన మహిళలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై సొంత నియోజకవర్గ మహిళలు తిరగబట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత ఇలాకా మదిరలో 6 గ్యారంటీలపై మహిళలు నిలదీసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో మటుకు ఎలాంటి చొరవ చూపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనం తిరుగుబాటు చేస్తున్నారు. మంత్రులను ఎక్కడికెక్కడికి నిలదీస్తున్నారు. తమకిచ్చినటువంటి హామీల సంగతి ఏంటి, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలు తిరగబడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ మొన్న జరిగినట్టు సంఘటన, సాయంత్రం పూట జరిగినటువంటి సంఘటన ఇది. బట్టి విక్రమార్క సొంత ఇలాకా మదిర నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతోనే స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. ఆయన ఎదుట ఆందోళన చేయడంతో పాటు నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏకరువు పెట్టినటువంటి మహిళలు ఇప్పుడు అవెందుకు అమలు కావటం లేదంటూ ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్కతో నేరుగా వాగ్వాదాన్ని దిగారు. 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు అన్నారు. మదిర నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఎందుకు మంజూరు చేయలేదు ఇప్పటి వరకు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ మహిళలు డిప్యూటీ సీఎం నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు గృహజ్యోతి పథకం కింద ఇస్తున్నటువంటి కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు, అట్లాగే గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన 500 రూపాయలు కావచ్చు, ఇప్పటి వరకు క్రెడిట్ కావటం లేదు. మొదటి నెల 2 నెలల తర్వాత అవి ఎక్కడ పోయినాయి, ఆ పథకం అమలులో అధికారులు చొరవ చూపడం లేదు, రావట్లేదు మాకంటూ కూడా మహిళలు నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి. మహిళలకు ఇచ్చినటువంటి హామీల సంఖ్య దాదాపు 10-15 పైన ఉన్నాయి. అందులో తులం బంగారం పెట్టిపోయింది. తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఇస్తానటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయిందంటూ నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితులకు మంత్రులు వెళ్తున్నారు. అదే పరిస్థితిలో పలాయనం చిత్తగించక తప్పక మరొక మదిరలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా సమాధానం చెప్పలేక మహిళలు నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి జారుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క పర్సంటేజ్ల విషయంలో ప్రభుత్వం బదనాం అవుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. మరో పక్క అవినీతి స్కామ్లు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రజలకు ఇచ్చేటువంటి హామీల విషయంలో మటుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం, మంత్రులు చొరవ చూపకపోవడంతో ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పథకాల్లో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, మహిళలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ మంత్రులు అవి నెరవేర్చడంలో మట్టుకు చొరవ చూపడం లేదని మహిళలకు మండిపడుతోంది. దాన్ని ప్రభావంగానే ఎక్కడికక్కడికి మహిళలు నిలదీస్తున్నారు. ప్రజానికం అంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే బట్టి వీటి కూడా ప్రశ్నించారు. ఒక పక్క మంత్రుల కీచులాటలు జరుగుతున్నాయి. వాళ్ళ పర్సంటేజ్ల విషయంలో పరస్పరం కీచులాడుకొని వాదులాడుకొని రచ్చకెక్కుతున్నారు. ప్రభుత్వం అనేక స్కామ్లమయంగా మారిందన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వరుస ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేయడం, నిలదీయడం చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఎమ్మెల్యేలు గతంలో కూడా మనం చూసాం. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను మంత్రులు నిలదీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. తాజాగా డిప్యూటీ సీఎం దాకా నిరసన శాఖ తాకిందంటే ఇక నెక్స్ట్ సీఎం మిగిలి ఉన్నట్టుగా కనపడుతుంది. సీఎం కూడా నేరుగా పలు సందర్భాల్లో సీఎం ఉండేటువంటి సెక్యూరిటీ వల్ల కావచ్చు, ఎదురు కావచ్చు, నిరసనకారులను దగ్గరకు పోయినటువంటి సందర్భం ఉంది. కానీ అన్ని చోట్ల
మంత్రులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రులు ఎమ్మెల్యేల వరకు కూడా ప్రజాగ్రహానికి గురిగా తప్పడం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటారనేటువంటి విషయం మరోసారి బహిర్గతమైంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు రోజుకు ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా. Thank you.